ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. अल्लाह का कसम, कसम का हुकुम, खोलो ससे. यक्ष राक्षस गरुड़ गंधर्व सिद्ध साध्य भूत प्रेत पिशाचाదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? డౌట్. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ. నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. ఇలా కుదరమ్మా, సైంటిస్ట్. అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, పేపర్లోను, రేడియోలోను, టీవీలోను ఎక్కడ పడితే ఎక్కడ ఏ మార్మూలు చూసినా సరే మన పౌడర్ గురించి పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. మెరుపు ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్స్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టివాడు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీసులో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పేలికలై చీలికలై టాకింగ్. మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు చిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్, మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. అదరగొట్టడానికే ఏజేలు కొడుతూ వస్తున్నారు. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో
దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడ ఉన్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. 100 గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను చెప్పరా? వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా? ఏంటి సార్? చెప్పండి సార్. డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వా, తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావువే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా? హలో అన్నా, నేను అన్న. ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. శ్రీరాము అని దరిద్రముడప్పుడు చంద్రుడు ఏ తార ఇంట్లోనూ కాస్త లేట్ చేస్తుంటాడు. జాతకం అడ్డం దొరికింది. పోనీ ఇలా బెడిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ముండా కొడుకు. అమ్మో, పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపట్టు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు. పైగా తెల్లవారి పొద్దెక్కాక రావడం ఇదే మొదటిసారి. పైగా ఏ అవతారంతో. ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉన్నానుగా, నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి. మీ పాలేరును సైగ చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్లు లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఏమయ్యో, ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత బొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్నమాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళాన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు, ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టి ఆ కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకు ఆ బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొత్తులో ఏడిస్తే నాకే,
నా కర్మ అనుకొని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకు అవుతుంది అనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను. నీకు మనోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాస్త కాఫీ తీసుకుని. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు. అబద్ధం చెప్తానని ఒట్టా? నిజం చెప్తానండి. అబ్బా, నన్ను ముట్టుకోకండి. మడా కాదు, శుభ్రత. కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి.